నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఎవరైనా ఒక ఉద్యోగి ఒక సంస్థ యొక్క యజమాని తరపున తప్పుడు ఒప్పందము కాంట్రాక్ట్ చేస్తే యజమాని మీద కూడా మనము కేసు ఫైల్ చేయవచ్చా, చేసే అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 అనే చట్టం ఉంది. ఈ చట్టంలోని సెక్షన్ 238 ఏం చెప్తుంది అని అంటే, ఏదైనా ఒక సంస్థ తరపున యజమాని తరపున ఎవరైనా ఒక ఉద్యోగి ఫ్రాడ్ మిస్రిప్రజెంటేషన్తో ఎవరితోనైనా ఒక ఒప్పందము ఒక అగ్రిమెంట్ చేసుకొని ఆ వ్యక్తికి కనుక మోసం చేస్తే, మోసపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆ సంస్థ యొక్క యజమాని మీద, అలాగే వ్యక్తిగతంగా ఎవరైతే ఉద్యోగి అగ్రిమెంట్ చేసుకున్నాడో అతని మీద చర్యలు తీసుకుంటూ, అలాగే డ్యామేజెస్ కోరుతూ న్యాయస్థానంలో కేసు ఫైలు చేసి మనకు రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని పొందే అవకాశము మనకు ఉంటుందని చెప్పి ఈ సెక్షన్ చాలా స్పష్టమైన వివరణ ఇస్తుంది. సో రియల్ ఎస్టేట్ కంపెనీలో కొంతమంది మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఈ రకమైనటువంటి అగ్రిమెంట్లు ఒప్పందాలు చేసి చాలా మంది ప్రజలకు మోసం చేస్తున్నారు. కాబట్టి మీరు సంస్థ మీద కేసు పెట్టవచ్చు, ఆ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మీద కూడా కేసు పెట్టే అవకాశం మనకు ఉంటుంది మిత్రులారా. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ.